జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. జనం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి మొదట ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. యావత్ ప్రపంచంలో గుర్తింపు ఎదిగిన వ్యక్తిగా, రాష్ట్ర చరిత్రలో ఒక సుదీర్ఘ పేజీని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్లిన రాజకీయ నాయకుడిగా, నీతి, నిజాయితీ, ధర్మం అనే పదాలకు నిర్వచనంగా నిలబడుతూ, పేద ప్రజలకు ఎప్పటికప్పుడు అండగా నిలబడుతూ, తన పార్టీ స్టాండర్డ్ కానీ, తన మైండ్ సెట్ కానీ, తన వ్యక్తిత్వం కానీ, ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఏవైతే లక్షణాలు ఉన్నాయో అచ్చుగుద్దినట్టుగా ఆ లక్షణాలతో ఇమ్మడిబడిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మా తరపున, మా ఛానల్ యాజమాన్యం తరపున, News220 తరపున ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలపడం జరుగుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజుకు సంబంధించిన వేళ కూడా ఒక తీపి కబురు ఈరోజు అందుతున్నట్టు సమాచారం అందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు కూడా తక్కువేమీ లేరు. తన ఎదుగుదల చూసినా, తన మాట తీరు చూసినా, తన వ్యక్తిత్వం పైన కూడా ఏడ్చే వాళ్ళు చాలామందే ఉన్నారు. సరే, ఎవడు ఏం చేసినా అల్టిమేట్గా తాను అనుకున్న లక్ష్యం వైపు మాత్రమే ఫోకస్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తిగా జగన్ తనను తను ఎప్పటికప్పుడు మౌల్డ్ చేసుకుంటూ, నిర్మించుకుంటూ యుద్ధంలో గెలుస్తూనే ఉన్నారు. శత్రువు మీద గెలవడం అన్నా, శత్రువు మీద విజయం సాధించడంతో మంచి పేరు సాధించడం అన్నా అంత ఆషామాషి విషయం కాదు ప్రస్తుత కలియుగం, కలికాలంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుండె ధైర్యంతో వీటిని ఎదుర్కొంటున్నారు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిపై అనేక కేసులు ఉన్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఆ కేసుల వ్యవహారంలో కూడా తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. చివరిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు గత నెల 20వ తారీఖున కోర్టు ముందుకు హాజరైన విషయం మనకు తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమాస్తుల అభియోగాలతో జగన్ పైన కేసులు నమోదు చేశారు. 11 కేసుల్లో విచారణ కొనసాగుతుంది ప్రస్తుతం. జగన్ ఈ కేసుల విషయంలో గత 6 సంవత్సరాలుగా ఒక్కసారి మాత్రమే కోర్టుకు నేరుగా హాజరయ్యారు. అయితే ఇప్పుడు చోటు చేసుకున్న తాజా పరిణామం జగన్ కేసుల్లో కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. అలాగే జగన్ అంటే క్లీన్ షీట్ కనబడుతుంది. మాజీ ముఖ్యమంత్రిగా జగన్ తన కేసులో విచారిస్తున్న నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి రఘురామ్ తాజాగా బదిలీ అయ్యారట. ఆయన స్థానంలో కొత్త న్యాయాధికారిగా పట్టాభి రామను నియమించారట. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు ఇంకా జారీ అయ్యాయి. ప్రస్తుత న్యాయాధికారి ఈ నెల 22వ తారీఖున రిలీఫ్ కావాలని, ఈ నెల డిసెంబర్ 2025, 29వ తేదీలోగా నూతన వ్యక్తి పోస్టింగ్లో చేరాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మార్పులతో, ఈ చేంజెస్తో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మరోసారి కొత్త న్యాయాధికారికి చేతికి చిక్కింది. జగన్ అక్రమాస్తుల కేసులో గతంలో కూడా పలుమార్లు న్యాయాధికారులు అందరూ మారడంతో విచారణ ప్రతిసారి మొదటి నుంచి ప్రారంభమవుతోందని ఇక్కడ విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా డిశ్చార్జ్ పిటిషన్లు విచారణ ఇప్పటికే పూర్తి కాలేదు. ఏళ్ల తరబడి కేసు కొనసాగుతున్నప్పటికీ ప్రధాన కేసులు ట్రయల్ దశకు కూడా వెళ్ళలేదు. దీనికి ప్రత్యేక కారణం పదే డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడమేనని ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఈ కేసు విచారణపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. జగన్ డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా కేసు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ కేసులకు సంబంధించి 2013 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 7 న్యాయమూర్తుల విచారణ చేపట్టగా, విచారణ పూర్తి కాకముందే వారంతా బదిలీ అవుతున్నారు. ప్రస్తుత న్యాయమూర్తి రఘురామ్ సైతం ఇదే మాదిరిగా బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసుల విచారణ తిరిగి మళ్ళీ మొదటికి వచ్చినట్లే అనే అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేళ, బర్త్డే వేళ ఇదొక తీపి కబురే. కేసులు జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు. ఆ తప్పును నిరూపించే స్థాయిలో కూడా రుజువులు లేవు. వెరసి జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ షీట్గా, అంటే ఎక్కడ ఎలాంటి మచ్చలేని రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు బయటపడేదానికి చాలా దారులు కనబడుతున్నాయి. అనేక మంది శత్రువులు, అనేక మంది పడని వాళ్ళు ఎంత రాజకీయం చేసి ఎంతో దుర్మార్గంగా కేసులు పెట్టి 16 నెలల పాటు జైలు జీవితంలో గడిపేలా చేశారో ఇప్పుడు వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితికి రాబోతున్నారు. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో గుండెల్లో చిరుస్థాయిగా నిలిచిపోతారు, మంచి వాళ్ళగా, క్లీన్ షీట్గానే. చంద్రబాబు స్కిల్ స్కామ్, డెవలప్మెంట్ స్కామ్ అడ్డంగా దొరికారు. అయినా దొరకలేదు అంటారు. ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు పట్టుకొని రేవంత్ రెడ్డి ఇస్తూ బ్రీఫ్డ్ మీ అన్న ఆడియో కాల్ చంద్రబాబు చెబుతూ ఏకంగా ఆనాడు పెను సంచలనానికే దారితీసిన రాజకీయ చరిత్రలో చంద్రబాబు ప్రథమ స్థాయిగా నిలబడ్డారు. ఎటు చూసినా, ఎన్ని చూసినా అల్టిమేట్గా జరగాల్సిన నష్టం జరిగింది. చంద్రబాబు ఏంటో, జగన్ ఏంటో ఇప్పటికే సాక్ష్యం ప్రజలకు అర్థమవుతుంది. రావాల్సింది ఓటు రూపంలో అదంతా వెరసి తిరగడం మాత్రమే. ఏదేమైనప్పటికీ పబ్లిక్ ఇమేజ్లో కానీ, పబ్లిక్ గుండెల్లో కానీ
దేశ చరిత్రలో కానీ ఒక సువర్ణ అధ్యాయం ఏదైనా ఉందా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పెను సంస్కరణలే. వాటిలో ప్రజలు ఆనందించిన విధానమే. జగన్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి హ్యాపీ బర్త్డే జగన్ గారు అని చెప్తూ ఈ వీడియోకి గట్టిగా లైక్ కొట్టండి.